ఆ రాత్రంతా బాధతో ఉన్నప్పుడు అమ్మ నేను మాత్రమే గదిలో పడుకొని ఉన్నాము. కిటికీకి బయటగా ఒక భయంకరమైన ఆకారం నా వైపు చూసి నన్ను నవ్వుతూ ఉందన్నమాట. నువ్వు నీ దేవుని మాట నువ్వు అంగీకరించట్లేదు కదా, దేవుడు నిన్ను ఇంకా తన బిడ్డగా అంగీకరించడు, నువ్వు నా వైపు వచ్చేసాయని చెప్తుంది. ఆ ఆకారం కొంచెం దూరంగా ఆ వెంకటేశ్వరి విగ్రహాన్ని చూపిస్తూ ఉందన్నమాట. నా వైపు వచ్చేసాయని విగ్రహం వైపు చూపిస్తూ ఉంది. నేను రాను అని నోరు తెరిచి చెప్పాలనుకుంటున్నాను, కానీ 92 హైదరాబాద్ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళానే కానీ మందిరానికి వెళ్ళటానికి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నా. మా అమ్మ చెప్పారు, అమ్మ రేడియో వర్తమానం పరిచయం చేశారమ్మా. మా అమ్మ గురించి ఒక మాట చెప్పలేకపోయాను. మా అమ్మ మాకు ఒక చక్కని మాదిరి మాట. మా అమ్మ మాకు బోధ చేసిందన్నా కానీ తన జీవితమే మాకు ఒక సాధువైనటువంటి మృదువైన స్వభావంతో, అమ్మ చాలా మెత్తని స్వభావంతో ఉంటూ వచ్చేది. తన ప్రవర్తనే మాకు ఒక చక్కని మాదిరిగా ఉండేదన్నమాట. అట్లా అమ్మ రేడియో వర్తమానాన్ని పరిచయం చేశారు. రహస్యంగా రేడియో వర్తమానం వింటూ ఉండేదాన్ని ఇంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు మాత్రమే హెబ్రోన్కు తీసుకెళ్లేవాళ్ళు. మరి ఎక్కువ అడగాలంటే తనకి కోపం వస్తుండేది. భార్యా బిడ్డల్ని చాలా ప్రేమించిన వ్యక్తి, మొదటి స్థానం కుటుంబానికి ఇచ్చిన వ్యక్తే. కానీ దేవుణ్ణి బట్టి, దేవుని నమ్ముకోవటాన్ని బట్టి కొంత చిన్న చిన్న విభేదాలు మొదలైన ఈ కుటుంబంలో. నీకు వాళ్ళ దేవుడు ఎందుకు, క్రైస్తవుల దేవుడు నీకెందుకు, అమెరికా దేవుడు నీకెందుకు, మన వాళ్ళందరూ ఏ మార్గం గుండా వెళ్తున్నారు, నలుగురు వెళ్ళే బాటే సరైన బాట, నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్లు వెళ్తానంటే కుదరదని అప్పుడప్పుడు చిన్న చిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. వాటన్నిటిలో కూడా రేడియో వర్తమానం ద్వారా నన్నెంతో ప్రభు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, ప్రభు నన్ను ఆదరిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో జోషి అన్న రేడియో వర్తమానం అందిస్తూ ఉండేవాళ్ళు. నేను కుటుంబంలో ఏదైతే ఎదుర్కొన్నానో ఆ రోజు అన్న అదే మాటల ద్వారా ధైర్యపరుస్తూ ఉండేవాళ్ళు. ప్రియ చెల్లి, భయపడకు, ధైర్యంగా ఉండు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకని దేవుడు సెలవు ఇచ్చారమ్మా, నువ్వు ధైర్యంగా ఉండని అన్న చాలా ధైర్యపరుస్తూ ఉండేవాళ్ళు. అట్లా రేడియో వర్తమానం కూడా వినొద్దు అని ఒకరోజు చాలా గట్టిగా చెప్తూ వచ్చారు. భయంతో నేను కొన్ని దినాలు మాత్రమే వినలేకపోయాను. అయితే నా మనసు అంగీకరించట్లేదు. ఒకరోజు తను న్యూస్ చూస్తున్న టైంలో రేడియో ఆన్ చేసి, ఐరన్ బట్టలన్నీ రేడియో మీద వేసేసి ఆ వాల్యూమ్ తగ్గించి పెట్టుకొని రేడియో ఆన్ చేశాను. ఐరన్ చేస్తూ రేడియో ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చిన మాట, ప్రియ చెల్లి, నీ ఇంట్లో నీ భర్త నిన్ను రేడియో కూడా వినొద్దని ఆజ్ఞాపించారా, భయపడకు, ధైర్యంగా ఉండు. ఒక సహోదరి తన చెవు కమ్మలు అమ్ముకొని రేడియో కొనుక్కుందామా, ధైర్యంగా ఉండు అని ఆ రోజన్న ఆదరిస్తూ వచ్చారు. అట్లాంటి సందర్భాలు రేడియో వర్తమానం ద్వారా ఎన్నోసార్లు ప్రభువు నన్ను ఆదరించారు. రహస్య క్రైస్తవురాలుగా కొన్ని సంవత్సరాలు లేనట్లు ఉండవలసి వచ్చింది. ఇట్లా కుటుంబంలో ఇట్లా పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నా హృదయంలో చాలా ప్రశ్నలు మొదలైనవి. ప్రభా, ఎందుకని? నిజంగా క్రైస్తవులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, ముస్లిమ్స్కి ఒక దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఉంటారా ప్రభు? ఒక్కడే దేవుడు ఉంటారా? ఎందుకని? మా వాళ్ళు కూడా భక్తి కలిగిన వాళ్ళు, మంచి వాళ్లే కదా, వాళ్ళు చేస్తున్న మార్గం ద్వారా ఎందుకు మోక్షానికి చేరుకోలేము? ఎందుకని ఈ మార్గం ద్వారానే మోక్షానికి చేరుతాము అని ఆ హృదయంలో చాలా ప్రశ్నలు ఉంటూ ఉండే. ఈ మార్గం గుండా నేను వెళ్ళాలంటే నా కుటుంబం అంగీకరించట్లేదు కదా ప్రభు, నేనేం చెయ్యాలి అనే ప్రశ్నలంతా హృదయంలో అలజడిగా ఉండేదన్నమాట. ఆ పరిస్థితుల్లో మేము మెడికల్ చెకప్, ఈయన ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కనుక మెడికల్ చెకప్ కొరకు ఢిల్లీ వెళ్తుండేవాళ్ళమి. ఢిల్లీలో మా చెల్లి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ నుంచి ఒక సహోదరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆమె కూడా ఇట్లా హిందువు నుంచి రక్షించబడ్డారు. తన టెస్ట్ మనీ చాలా అద్భుతంగా దేవుడు ఆమెని రక్షించుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా టేబుల్ మీద రుజుదర్శిని అనే బుక్ పెట్టుంది. దానిపైన సిలువ గుర్తు వేస్తుందన్నమాట. వెళ్ళగానే నా కళ్ళు ఆ బుక్ మీద పడినాయి. ఇది సిలువ వేస్తుంది, రుజుదర్శిని అని ఉంది, ఈ బుక్ ఏంటి అని ఓపెన్ చేయగానే వెంటనే నాకు దాని మీద సర్వపాప పరిహారో రక్తపోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే ఆ శ్లోకం రాసి, సామవేదంలో ఇది రాయబడి ఉంది.
దాని నెరవేర్పు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మతగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అనే మాటల కింద రాసి పెట్టారు. నాకు చాలా సంతోషం కలిగింది. చాలా ఆశ్చర్యంతో అక్కని అడిగి ఆ బుక్ తీసుకొని మేము తిరిగి హైదరాబాద్ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కటి నా హృదయంలో ఎన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయో, ఎందుకు ఈ మార్గం ద్వారానే మోక్షానికి వెళ్ళాలి, వేరే మార్గాల ద్వారా ఎందుకని వెళ్ళలేము అనే నా ప్రశ్నలన్నింటికి కూడా ప్రభువు ఒక్కొక్కటి ఇంకా అదే సామవేదములో చాలా లివ్య గోప్తారో మహోక్యో దిదిమాని మరొక శ్లోకం ఉంటుంది. అంటే అవతరించబోవాడు కన్య గర్భములో పశువుల శాల అవతరించవలనని, దాని భావము కూడా కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అనే మాటలు ఎట్లా పరిశుద్ధ గ్రంథములో ఆ శ్లోకాలన్నీ కూడా ఎట్లా నెరవేర్చబడుతూ వచ్చినాయో అవన్నీ కూడా కింద రాస్తూ, ఇక చివరిగా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ఉంటుంది కదా, అది కూడా కింద రాసి పెట్టారు. దాని కింద రెఫరెన్స్ రాశారు యోహాను సువార్తలో ఉన్న మాటలు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు రాలేడు. ఎప్పుడైతే ప్రభు ఇట్లా నా హృదయంలో ఉన్న ప్రశ్నలన్నీ కూడా అట్లా తీరుస్తూ నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు. ఇంకొక ప్రశ్న నాలో మిగిలిపోయింది. ప్రభు మరి యజమాని మాటి మాటికి అమెరికా దేవుడు నీకెందుకు అని అంటున్నారు కదా, నిజంగా మీరు అమెరికా ఒక్కళ్ళకే దేవుడా తండ్రి, భారతీయులమైన మాకు మీరు దేవుడు కాదా ప్రభు అనే ఒక ప్రశ్న నాలో మిగిలిపోయింది. అదే రోజు సాయంత్రం రేడియో వర్తమానికులు జోషి అన్న మాట్లాడుతూ, ప్రియ చెల్లి, నిన్ను కుటుంబంలో అమెరికా దేవుడు నీకెందుకనే ఆ బాధతో నువ్వు ఇబ్బందులతో ఉంటూ ఉన్నావా? యేసు ప్రభు అమెరికా దేవుడు కాదమ్మా. యేసు ప్రభు అమెరికా ఖండంలోనే జన్మించలేదు. యేసు ప్రభు ఆసియా ఖండంలో జన్మించారు. ఈ ఆసియా ఖండము మనం కూడా ఆసియా ఖండ వాసులమే. ఈ ఆసియా ఖండము భూమికి నడిమధ్యలో ఉంది కనుక భూమికి చుట్టూ ఉన్న దేశాలన్నిటికి కూడా యేసు ప్రభు దేవుడమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు, సత్యానికి మనము లోబడి ఉండాలి, సత్యం కోసం మనము స్తంభాలుగా నిలబడాలని అన్న నన్ను ఎంతో, నేనెవరో అన్నకు తెలియదు, నాకన్న పరిచయం లేదు, అట్లా ఎన్నోసార్లు నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు. ఇక చివరిగా ఆ ప్రశ్న కూడా ప్రభు తీరుస్తూ వచ్చారు. క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము, అంటే క్రీస్తు పుట్టుకకు మునుపు క్రీస్తు పుట్టిన తర్వాత, అది పరిశుద్ధ గ్రంథమే తెలియపరుస్తుందమ్మా ఇవన్నీ విషయాలని. ఒక గొప్ప సైంటిస్టు ఈ ఒక్క సాక్ష్యముతో దేవుని నమ్ముకున్నారు కనుక చెల్లి భయపడుకని ధైర్యపరుస్తూ వచ్చారు. ఎప్పుడైతే నా ప్రశ్నలన్నీ ప్రభు తీరుస్తూ వచ్చారో అప్పుడు నేను ఇంకా యజమానితో ఇవన్నీ పంచుకున్నాను. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఏమైనా సరే మీరు నన్ను వద్దన్నా కానీ నేను ఇంకా తప్పకుండా పిల్లలతో కలిసి హెబ్రోన్కి వెళ్తాను అని చెప్పి ప్రతి సండే హెబ్రోన్కి వెళ్ళటం స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి వరకు ఒంటరిగా బయటికి వెళ్ళే అలవాటు లేదు. తను దింపొచ్చేవాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకి 1:30కి బయటికి రావాలంటే కరెక్ట్గా ఆ టైంకి మేము బయటకు వచ్చేసేవాళ్ళం. అప్పటి వరకు అట్లాంటి పరిస్థితి. ఇంకా యజమానితో చెప్పి ప్రతి సండే చర్చికి స్టార్ట్ చేశాను హెబ్రోన్కి వెళ్ళటం. అయితే వెళ్ళే ముందు ఒక ప్రామిస్ చేయించుకున్నారు. సరే వెళ్ళు, నీ ఇష్టం, దేవుడు ఉన్నాడు, ఆయనకు దేవుడు లేడు అనే స్వభావం ఆయనలో ఉండేది. దేవుడు ఉన్నాడు అనేది నీకు ఇష్టమైతే అది నీ ఇష్టము, వెళ్తే వెళ్ళావు కానీ నుదుట గుర్తు తీసేయొద్దు, బాప్తిజం తీసుకోవద్దు, ఆ విషయాల్లో ప్రామిస్ చేయించుకున్నారు. నాకు కూడా బాప్తిజం గురించిన అవగాహన లేదు కనుక నాకు కూడా హృదయంలో ఉంచుకుంటే చాలు, బాప్తిజం అవసరం లేదు అని నాకు కూడా అనిపించేది కనుక నేను కూడా ఆ విషయానికి ఒప్పుకొని పంపిస్తే చాలు అనుకున్నాను. హెబ్రోన్కి వెళ్ళటం స్టార్ట్ చేశాను. హెబ్రోన్కి వెళ్ళటం స్టార్ట్ చేసి ఒక 1.5 సంవత్సరంన్నర, ఒక 2 years అవుతుంది. 98 వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళాను. ప్రభు అనుగ్రహించిన వాగ్దానం మార్కు సువార్త 6:50 నుంచి, ధైర్యం తెచ్చుకొనడి, నేనే భయపడుకుడి అనే ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఆ రోజు 3 వర్తమానాలు కూడా హెబ్రోన్లో, నువ్వు ఎంతకాలము క్రీస్తులోకి రాకుండా ఉంటావు, ఎంతకాలము క్రీస్తులోకి రాకుండా ఉంటావు, ఇప్పటికి నువ్వు రక్షించబడి 7 సంవత్సరాలు అయిపోయిందా, ఇంకా ఎంతకాలం యేసులోనే నువ్వు ఆగిపోతావు. ఇవే వర్తమానము ఆ 3 వర్తమానాల్లో కూడా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. నేనేదైతే వద్దనుకున్నానో, ప్రభు నేను బాప్తిజం తీసుకోను, నా కుటుంబం అంగీకరించదు, ఇంతవరకు చాలు, నాతో మాట్లాడొద్దు అని అనుకునేదాన్ని నేను. కానీ దేవుడు ఆ విషయమై
ఆ దినము నాతో బహు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు అన్నమాట. ఇంటికి వెళ్ళి ఆ విషయాలన్నీ యజమానితో పంచుకున్నాను. దేవుడు నాతో బాప్తిజం విషయమై మాట్లాడుతున్నారు అని. అప్పటికే ప్రభు ఆయనలో కూడా చిన్న చిన్నగా కార్యం చేస్తూ ఉన్నారు. మాతో పాటు వచ్చి అప్పుడప్పుడు రేడియో వర్తమానం వినటం, పిల్లలు నేను ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు తను కూడా వచ్చి అప్పుడప్పుడు కూర్చోవటం, ఆ చిన్న చిన్న మార్పుని తనలో కూడా మేము గమనిస్తూ ఉన్నాం అన్నమాట. సరే, అందుకే నేను ముందే వద్దని చెప్పాను. అయినా చూద్దాంలే, మన పెద్దలు ఒప్పుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు చూద్దాంలే అన్నారు అనమాట. 98 జనవరి మాసం, అదే మాసంలో మా పెద్దల యొక్క పర్మిషన్ కోసం గుంటూరు వచ్చాను. వాళ్ళతో కొంత బాప్తిజం గురించిన సంభాషణ జరిగింది. అయితే అది వాళ్ళకి ఎంత మాత్రము ఇష్టం లేదు. అది వాళ్ళకి చాలా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి సహజంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి అన్నమాట. ఇక చివరిగా అంతకుముందు ఎప్పుడు వాళ్ళతో పెద్ద విషయాలు మేము ఎప్పుడు మాట్లాడము అసలు. చాలా కొంత టైము, కొంత మాటలు, కొంత పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు చివరిగా చెప్పారు, మేము చాలా పొరపాటు చేసాము నిన్ను ముందే వదిలేయటము, నిన్ను ముందులోనే మేము కట్ చేయాల్సింది, నువ్వు ఎక్కువ పిచ్చిలాగా అయిపోతుంది, నీకు ఏమాత్రం తీసుకోవటానికి వీల్లేదని వాళ్ళు ఖండితంగా చెప్పారు. తిరిగి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. నేను దేవుని మాట వినట్లేదు కదా, పెద్దల్ని ఎదిరించి నేను ఏ పని చేయలేను. ఒకవైపు దేవుడు బాప్తిజం గురించి నాతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ కుటుంబ పరిస్థితి మాత్రం అంగీకరించట్లేదు. ఆ రాత్రంతా బాధతో ఉన్నప్పుడు అమ్మ నేను మాత్రమే గదిలో పడుకొని ఉన్నాము. కిటికీకి బయటగా ఒక భయంకరమైన ఆకారం నా వైపు చూసి నన్ను నవ్వుతూ ఉందన్నమాట. నువ్వు నీ దేవుని మాట నువ్వు అంగీకరించట్లేదు కదా, దేవుడు నిన్ను ఇంకా తన బిడ్డగా అంగీకరించడు, నువ్వు నా వైపు వచ్చేసాయని చెప్తుంది. ఆ ఆకారం కొంచెం దూరంగా ఆ వెంకటేశ్వరి విగ్రహాన్ని చూపిస్తూ ఉందన్నమాట. నా వైపు వచ్చేసాయని విగ్రహం వైపు చూపిస్తూ ఉంది. నేను రాను అని నోరు తెరిచి చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేనంత భయానికి ఆ రాత్రి అంతా లోనవుతూ వచ్చాను. తెల్లవారింది, అమ్మతో జరిగిన విషయాన్ని పంచుకున్నప్పుడు అమ్మ అన్నారు, మరొక ఆంటీని కూడా పిలిపించారమ్మ. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారనమాట. అమ్మ, మనం నమ్ముకున్న దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు, నీకు కూడా దేవుడు తప్పకుండా జయ జీవితాన్ని అనుగ్రహిస్తారు. మేము ప్రార్థన చేస్తూ ఉంటాము, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఉపవాస ప్రార్థనలో గడుపు అని ధైర్యపరిచి నన్ను తిరిగి హైదరాబాద్ పంపించారు. వెళ్ళి ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళి రేడియో వర్తమానం వినకుండా ఉండలేకపోయేదాన్ని. ప్రతిరోజు ఏ పరిస్థితి అయినా తప్పకుండా వింటూ ఉండేదాన్ని అన్నమాట. ఇంటికి వెళ్ళి రేడియో ఆన్ చేశాను. వెంటనే ఏదైతే ప్రభు వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానం, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడి, ఆ వాగ్దానంతో ఆ రోజు అన్న మాట్లాడుతూ, అమ్మ ఈ కుటుంబంలో బాప్తిజం గురించి నువ్వు ఇబ్బందుల్ని ఆటంకాలను ఎదుర్కొంటున్నావా? సముద్రం వంటి మన విశ్వాస యాత్రా జీవితంలో ఎన్నో అలల వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తారని అన్న ఆ రోజు ధైర్యపరుస్తూ వచ్చారు. తెల్లవారింది, మంగళవారం హెబ్రోన్లో సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది పిఎన్టీ కాలనీలో. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కూడా సేమ్ అదే మాటలు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడి. మళ్ళీ ప్రభు అదే వాక్యం ద్వారా మళ్ళీ ఆదరిస్తూ వచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ నా చెవుల్లో మారుమోగుతుంది. మా అత్తగారు అన్న మాటలే నా చెవుల్లో రింగుమంటుంది. 3 దినాలు భోజనం చేయలేకపోయాను. ఏ పని చేస్తున్నాగా నా మాటలే, నేనేం చేశాను, దేవుని నమ్ముకున్నాను, అదే కదా నేను చేసింది, ఎందుకు అత్తయ్య నన్ను ఇట్లా అనాలని ఆ మాటలే నా లోపల హృదయంలో చాలా బాధతో ఉన్నా అనమాట. సిస్టర్ ఫ్లారెన్స్ ఉన్నారు హెబ్రోన్లో. తనకు ఒక్కదానికి మాత్రమే తెలుసు మా పెద్దల పర్మిషన్ కోసం వెళ్ళిన సంగతి. అప్పుడు సిస్టర్ వచ్చారనమాట. సిస్టర్ వచ్చి, సిస్టర్ ఏమైంది, మీ వాళ్ళు ఏమన్నారని అడిగారు. అడిగినప్పుడు జరిగిన సందర్భాలన్నీ తనతో పంచుకున్నప్పుడు సిస్టర్ పరిశుద్ధ గ్రంథం తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చదివి వినిపించారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడం. ఆ మాటలు సిస్టర్ చదివి వినిపించారు. ఎప్పుడైతే సిస్టర్ ఆ మాటలు చదివారో అప్పుడు నాలో ఆ 3 దినాలు ఎంత బాధకు నేను లోనయ్యానో, ఎందుకు అత్తమ్మ ఎట్లా అనాలి, నేనేం తప్పు చేశాను, దేవుని నమ్ముకున్నాను అదే కదా, ఎందుకని హృదయంలో చాలా వేదన ఉండేదన్నమాట. ఆ మాటలు ఎప్పుడైతే చదివారో అదంతా కూడా నాలో నుంచి తీసివేసినట్లయిందనమాట. ఓహో, అయితే ఇదంతా కూడా దేవుని కొరకు ఆ నింద అవమానం భరించవలసి వచ్చిందా, ప్రభు అయితే మీ కొరకు ఏది భరించవలసి వచ్చినా నేను నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ఆ దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అట్లా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 2099లో తిరిగి మేము వాగ్దానం ద్వారానే గుంటూరు వచ్చేసాము. తిరిగి నీవు నీ పితరుల యొద్దకు వెళ్ళము. ఆ సంవత్సరం 99 ప్రభు ఆ వాగ్దానం ఇచ్చారు. నిండు 7 సంవత్సరములు హెబ్రోన్కి వెళ్ళాము. తిరిగి గుంటూరు వచ్చేసాం. గుంటూరు వచ్చాను, సియోన్కి వెళ్తున్నా. అయితే ఈ 2 సంవత్సరములు 98 ప్రభు బాప్తిజం గురించి మొట్టమొదట మాట్లాడిన మాట, 99 2000 వరకు కూడా ప్రతి సండే ఇదే మాటలు. నువ్వు ఎంతకాలము క్రీస్తులోకి రాకుండా ఉంటావు, యేసులోనే ఆగిపోతావా, ఎంతకాలం క్రీస్తులోకి రాకుండా ఉంటావు, ఇవే మాటలతో ప్రతి సండే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాట వినాలనుంది, కానీ కుటుంబ పరిస్థితి అంగీకరించట్లేదు. ఒక్కొక్కసారి నా సొంత తలంపులు అనిపించేయి, నేను ముస్లిం కుటుంబం అయితే అసలు ఈ సమస్యలన్నీ ఉండవు కదని అనుకునేదాన్ని సొంత ఆలోచనతో. ఒకరోజు సాయిబాబా రోడ్లో సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ విజయలక్ష్మి అక్క అని ఉండేవాళ్ళు. అమ్మ, నేను, చెల్లి ముగ్గురం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నాం అనమాట. వస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక చిన్న చెత్త కుప్ప ఉంది. ఆ చెత్త కుప్ప మీద వెళ్ళేటప్పుడు మాకేం కనిపించలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఆ చెత్త కుప్ప మీద ఒక బుక్ పడేస్తుంది అనమాట. ఆ బుక్ మీద చెరతినిగెను అనే పేరు రాస్తుంది. దాని క్రింద గుల్షాన్ ఎస్తేర్ అనే మాట రాసింది అనమాట. ఈ బుక్ ఏంటి అని అట్లా పాప దగ్గరకు వెళ్ళి చూడగానే నాకు ఒక మెల్లని స్వరము, నీకోసమే తీసుకో అనే ఒక మెల్లని స్వరం అనమాట. ఆ బుక్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ముస్లిం కుటుంబం అయితే కొన్ని సమస్యలు ఉండవు అనుకున్నాను కదా. గుల్షాన్ ఎస్తేర్ ఆమె తెలిసే ఉండొచ్చు మీకు కూడా. ఆమె సాక్ష్యము చాలా గొప్పది. ఆమె దేవుని కోసం తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడుతూ వచ్చారు. అమ్మా ఓకే, సరే పర్లేదు, కొంచెం ఏదో నుంచోలేనట్లయింది. ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఆమె ముస్లిమే, కానీ ఆ తోబుట్టువులు ఆమెకి గన్ షూట్ చేసి నువ్వు అల్లానే దేవుడు అని చెప్పు, యేసు ప్రభు దేవుడు అని చెప్తే నిన్ను షూట్ చేసేస్తామంటారు. ఆమె చెప్తారు, అన్నలారా నన్ను బాగు చేసింది యేసు ప్రభు, నాకు కనిపించింది యేసు ప్రభు, నన్ను బాగు చేసింది యేసు ప్రభు, కనుక నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న యేసు ప్రభుని విడిచిపెట్టను, ఆయనే దేవుడు అని చెప్తాను. నేను చనిపోయినా కానీ నా ప్రాణాలు దేవుని కోసం అర్పిస్తాను, కానీ నా నోటితో యేసు ప్రభు దేవుడు అని మాత్రమే చెప్తాను అంటారు ఆమె. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, నువ్వు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నావు. ఆమె ఎదుర్కొన్న సమస్యలు చాలా కష్టమైనవి, చాలా క్లిష్టమైన సమస్యలు గుండా ఆమె వెళ్తూ వచ్చింది. అప్పుడు నేను ఎదుర్కొనే సమస్య చాలా చిన్నదిగా నాకు కనిపించింది అనమాట. అట్లా ప్రభు అడుగడుగున నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు. అట్లా 2 సంవత్సరాలు అదే మాటతో మాట్లాడుతూ ఉన్నారు. 2000 మే మాసము సియోన్కి వెళ్ళాను సండే. ఆ రోజు కూడా ప్రభు ఎంతకాలము క్రీస్తులోకి రాకుండా ఉంటావు, ఆ రోజు చాలా ఖండితమైన స్వరము, చాలా గట్టి స్వరంతో ప్రభు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వరాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. ప్రియ సహోదరి, నువ్వు ఒకవేళ హిందువు నుంచి రక్షించబడి ఉండొచ్చు, నీకున్న సమస్యలు చాలా క్లిష్ట సమస్యలు అయి ఉండొచ్చు, అయినా కానీ నీకోసం ప్రాణాలు అర్పించిన దేవుని కొరకు నువ్వు చిన్న క్రయాన్ని, చిన్న నింద, చిన్న అవమానం భరించలేవా అని ఒక స్పష్టంగా ఆ రోజు గట్టిగా మాట్లాడుతూ వచ్చారనమాట.
అప్పుడు నేను హృదయంలో తీర్మానం చేసుకున్నా, ఇంకా ఏమైనా సరే నన్ను ఒకవేళ కుటుంబంలో నుంచి నెట్టివేసినా పర్వాలేదు, నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టను అని తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళి యజమానితో ఇవన్నీ పంచుకున్నాను. ఇప్పటికి 2 సంవత్సరములు ప్రతి ఆదివారం దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఎంతకాలం క్రీస్తులోకి రాకుండా ఉంటావని. నేను ఇంకేమైనా సరే దేవుని మాటే వింటాను, దేవుని మాటకే నేను లోబడతానని చెప్పి యజమానితో పంచుకొని 2000 ఆగస్టు మాసం 6వ తారీఖున బహిరంగంగా బాప్తిస్మ సాక్ష్యాన్ని ఇవ్వటానికి ప్రభు కృపను బట్టి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు. మనకు కూడా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనకి తప్పకుండా విజయాన్ని అనుగ్రహించే దేవుడు. అట్లా 2000లో బాప్తిజం తీసుకున్నాను. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 2004కి వచ్చేసాము. పర్లేదు, కొంచెంసేపు చూస్తాను. 2004కి వచ్చేసాము. 2004 ప్రభు అనుగ్రహించిన వాగ్దానం, యుద్ధం యెహోవాదే. సమూయేలు గ్రంథము 17:47 నుంచి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారనమాట. యుద్ధం వంటి పరిస్థితులు కుటుంబంలో జరిగినాయి. మా పెద్ద పాప నాకన్నా ముందుగా హెబ్రోన్లోనే బాప్తిజం తీసుకుంది. తను MBA పూర్తయింది. తను వివాహం చేయాలనుకుంటున్నాము. అయితే మా వంశంలో మొట్టమొదట క్రైస్తవ వివాహం కనుక ఆ విషయమై మా కుటుంబంలో ఎవ్వరూ అంగీకరించలేదు ఆ విషయానికి. దాన్ని బట్టి యుద్ధం వంటి పరిస్థితులు కుటుంబంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మరి తోడై ఉన్నారు. అడుగడుగున దేవుడు ధైర్యపరుస్తూ వచ్చారు. మా మేనమామను పంపించారు. ఆయన వచ్చి, అంతకుముందు ఎప్పుడు మా మేనమామతో కూడా మేము మాట్లాడే అలవాటు లేదు. ఆయన ఉన్నంతసేపు నుంచొని ఉండేవాళ్ళమి. మా అమ్మ బయటికి పిలిస్తే మాత్రమే వరండాలోకి వెళ్ళేవాళ్ళమి. ఆయన మా క్షేమం అంతా తెలుసుకొని మళ్ళీ ఇంక లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా అమ్మ పెంచుతూ వచ్చారు. అయితే ఆయనతో 1 గంట సేపు మాట్లాడాల్సి వచ్చింది. అమ్మాయి, నువ్వేం పని చేస్తున్నావో తెలుసా? నీ వలన అటువైపు ఇటువైపు ఎంతమంది బాధపడుతున్నారో నీకు అసలు అర్థమవుతుందా? ఇంతమందిని బాధ పెట్టమని నీ దేవుడు నీకు చెప్పాడా? నువ్వు ఆలోచించు, ముందు నువ్వు మారు, నీ వెనక నీ పిల్లలు మారుతారా అని ఆయన కొంత సంభాషణ జరిగింది. ఆ తర్వాత చివరిగా మామయ్యతో 1 మాట మాత్రమే చెప్పగలిగాను. మామయ్య, పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు విశ్వాసులకి అవిశ్వాసులకి పొత్తు కుదరదు అని రాయబడి ఉంది కనుక మా అమ్మాయి నాకన్నా ముందుగా బాప్తిజం తీసుకుంది కనుక తనకి క్రైస్తవ వివాహమే తను కోరుకుంటుంది కనుక మేము బలవంతంగా ఏం చెయ్యట్లేదు. తను ఇష్టపడుతుంది కనుక మేము అదే చెయ్యాలి. కానీ దేవుడు ఎట్లా సిద్ధపరిస్తే మేము అట్లా దేవుని మాటకి లోబడాలి మామయ్య అని చెప్పాను. సరే, ఈ మాట అన్నావు, దానికి నేను కూడా అంగీకరిస్తాను అమ్మాయి. వివాహం ఎవరెవరితో అనేది దేవుడే సిద్ధపరుస్తాడు అని చెప్పేసి, నువ్వు సైలెంట్గా ఉండు, మన బంధువుల్లోనే మీ అమ్మాయిని ఇవ్వండి చాలు అని అడుగుతున్నారు, నువ్వు మౌనంగా ఉండు, మేము చూస్తామని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఆయన తిరిగి ఇదిగో పలానా సంబంధం అనేది మాట తిరిగి ఎప్పుడు మామయ్య రాలేదన్నమాట. అట్లా యుద్ధం వంటి పరిస్థితులు కొంత జరుగుతూ ఉన్నాయి. తెనాలి వాస్తవ్యులు వాళ్ళు చెన్నైలో సెటిల్ అయ్యారు. వాళ్ళ బాబు ఫ్రాంక్లిన్తో పెద్దపా వివాహము సెటిల్ అయిందనమాట. డిసెంబర్ మాసం ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన 10 దినాలకి ఈయనకి కొంచెం హెల్త్ బాగోపోవటము, మేము ఇక్కడ గుంటూరు హాస్పిటల్ని అడ్మిట్ అవ్వటం జరిగింది. కొన్ని దినాలు ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాము. తనకు అప్పటికే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి 17 సంవత్సరములు. డాక్టర్స్ మాత్రం 10 సంవత్సరములు గ్యారంటీ చెప్పారు, తర్వాత మేమేమి చేయలేము అని డాక్టర్స్ చెప్పారు. తనకి జ్వరం రావటం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో అన్నారు, ఇక మా వల్ల కాదు, ఇది మీరు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. తిరిగి అక్కడికి వెళ్ళాము. 2005 ఆల్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ రోజు మేము హాస్పిటల్లో ఉన్నాం అన్నమాట.
ఇంకా 24 గంటల్లో ఏదైనా జరగవచ్చు, మీరు సిద్ధంగా ఉండండి అని డాక్టర్స్ చెప్పారు. ఆ రోజు రాత్రి అంతా బయట కూర్చొని ప్రభా, అప్పటికే తన కోసం ప్రభు పాదాలు పట్టుకొని వేడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు యజమానిని రక్షించుకోండి, రక్షణ లేకుండా మాత్రం యజమానిని తీసుకోవద్దు ప్రభు, లేదంటే నా పేరైనా తుడిచివేయండి కానీ యజమానిని మాత్రం రక్షణ లేకుండా తీసుకోవద్దు. ఆయన రక్షణ లేకుండా చనిపోతే, ఆయన నరకంలో ఉంటే నేను సంతోషంగా ఉండలేను ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2005 హాస్పిటల్లో ఉన్న 2004 ఎండింగ్ రోజు ఆ రాత్రంతా బయట కూర్చొని ప్రభా, ఎవరైనా మీ దాసుని పంపించండి, ఇక్కడ ఎవరున్నారు, హెబ్రోన్లో ఉన్న ఆ ఫోన్ నెంబర్స్ కూడా అప్పుడు నా దగ్గర ఇంటి దగ్గరే ఉన్నాయి, అందరి ఫోన్ నెంబర్స్, ఎవరి నెంబర్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాం అనమాట. ప్రభు, ఎవరైనా మీ దాసుని పంపించండి అని రాత్రి అంతా బయట కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారింది. రేడియో వర్తమానికులు జోషి అన్న వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం. జోషి అన్న గొంతు వినిపిస్తుంది, నాకు గొంతు స్వర పరిచయం ఉంది కానీ నాకు ముఖ పరిచయం తెలియదు అనమాట. ఆ పక్కన ఉన్న వాళ్ళు జోషి అన్న అంటున్నారు. వెంటనే నాకు జోషి అన్న కదా అని గుర్తొచ్చారు. వెంటనే నేను పరిగెత్తుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా రాత్రి అంతా ప్రేయర్ చేశాను, ఎవరినన్నా మీ దాసుల్ని పంపించండి అని, ఇట్లా మా వారు ఐసీయూలో ఉన్నారన్న అని చెప్పినప్పుడు అన్న వెంటనే లోపలికి వచ్చారు. అన్న చిలకలూరుపేటకు చెందిన జాన్ డేవిడ్ గారిని చూడటానికని అన్న వచ్చారు. జాన్ డేవిడ్ గారు కూడా ఈయన ఉన్న బెడ్ ఒకే ఐసీయూలోని ఎదురుగా ఉన్నారనమాట. వారి కోసం అని అన్న వచ్చారు. అన్న వెంటనే లోపలికి వచ్చేసి తన కోసం ప్రార్థన చేస్తూ వచ్చారనమాట. అది మొదలు అన్న నెల రోజులు ప్రతిరోజు వచ్చి బెడ్ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కోమాలో ఉన్న పరిస్థితి నుంచి, డాక్టర్స్ ఒక్క రోజులో ఏదైనా జరగవచ్చు అని చెప్పిన పరిస్థితి నుంచి తిరిగి ఒక నెల తర్వాత ప్రభు కోమా నుంచి బయటికి తీసుకొచ్చారు. తిరిగి మార్చి నెలలో మేము, అప్పటికే డాక్టర్స్ మన ఇండియాలో ఇంకా అంతకు మించిన కోర్సు లేదంట, లోపల తనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడు ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టారు. ఆ వాల్వ్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిందంట. ఆ ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అయింది కనుక ఇక ఇంతకు మించిన కోర్సు మన దేశంలోనే లేదమ్మా, ఇంకేం చేయలేము, ఉన్నంతకాలం మీరు అట్లా ఉండాల్సిందే, తీసుకువెళ్ళొచ్చని డాక్టర్స్ చెప్పారు. అట్లా 2005 మార్చిలో తిరిగి ఇంటికి వచ్చేసాము. ఒక వారం రోజుల్లోనే పెద్ద పాపకి అప్పటికే ఎంగేజ్మెంట్ అయి ఉంది కనుక ఒక వారం రోజుల్లోని వివాహ పనులను ఏర్పాటు చేసి వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిన 40 దినాలకి ఏప్రిల్ మాసం 29వ తారీఖు తిరిగి ప్రభు ఆయన్ని బయటికి వచ్చిన తర్వాత కోమాలో నుంచి ఫిబ్రవరి మాసం 1వ తారీఖున రక్షణ తీర్మానంలోకి ప్రభు ఆయన్ని నడిపించుకుంటూ వచ్చారు. అప్పటికే మందిరానికి వస్తాను అంటున్నారు కానీ తను రాలేకపోతున్నారు. రక్షణ తీర్మానంలోనికి వచ్చారు. నేను కూడా బాప్తిజం తీసుకుంటాను, ఇక మందిరానికి వస్తాననే తీర్మానంలోనికి వచ్చారు. అయితే తిరిగి వివాహమైన కొన్ని దినాలకే తను మళ్ళీ జ్వరం స్టార్ట్ అవటము, ఇంకా తను తిరిగి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయటము, తను రక్షించబడి ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగిందనమాట. అట్లా ప్రభు యజమాని తీసుకున్నారు. అదే సంవత్సరం 2005లో మా ఊహకు మించిన కార్యము ప్రభు, మాకేమాత్రం ఆలోచన కానీ ఊహ కానీ లేదు. గత సంవత్సరాల్లో మందిరానికి పంపిస్తే చాలు అనుకుంటున్న దినాలు అవి. అటువంటి దినాల్లో ఉన్న దినాల నుంచి మా అమ్మ 98లో హెబ్రోన్లో మేము అక్కడికి ఉంటున్న దినాల్లో అమ్మ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒకరోజు ఒక మాట అమ్మ పంచుకున్నారనమాట. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము చివరి అధ్యాయంలో చివరి మాట, రాజైన కోరేషును గురించినటువంటి ఆ సందర్భాలు. అమ్మ హెబ్రోన్కి వెళ్ళినప్పుడు దేవుడు అమ్మతో మాట్లాడారంట. ఒకరోజు అమ్మ నాతో చాలా టైం రాత్రిపూట కూర్చొని, మా అమ్మ ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు తప్ప ఇంకెప్పుడు ఈ లోక మాటలు మా అమ్మ మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడు దేవుని మాటలు మాత్రమే అమ్మ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజు అమ్మ చాలాసేపు పంచుకున్నారు. అమ్మ నాకు ఒక కోరిక ఉంది, దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనే కోరిక ఉందమ్మా, ఆ కోరిక నువ్వు తీర్చాలని అమ్మ పంచుకుంటూ వచ్చారనమాట. అప్పుడు నా హృదయంలో చాలా బాధ కలిగింది.
అయ్యో అమ్మ కోరిక నేను ఎట్లా తీర్చగలను? అమ్మ చెప్పిన టైంలో నాకే పర్మిషన్ లేదు, మందిరానికి వెళ్ళటానికి పర్మిషన్ లేని సంవత్సరాలు అవి. అయ్యో ఇది ఎట్లా జరుగుతుంది, అమ్మ కోరిక ఎట్లా తీర్చగలను అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసి 2005, అప్పటికి 7 years కంప్లీట్ అయింది. అమ్మ తన స్వహస్తాలతో ఆ మాట రాసి అండర్లైన్ చేసి దేవుడు నాతో మాట్లాడాను అని రాసి పెట్టి ఉంచారనమాట. 2005లో యజమానిని ప్రభు తీసుకున్న తర్వాత సియోనుకు వెళ్తున్న దినాలవి. ఆ దినాల్లో పూర్ణచంద్రవన్న సియోన్లో ఉంటున్న దినాలవి. అప్పుడు అన్నవాళ్ళు ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అన్నవాళ్ళకు ఉందన్నమాట. అప్పుడు అన్నారు, అమ్మ మీరు ఇక్కడ స్థానికులు గనక ఏదన్నా ఒక ఇల్లుంటే చెప్పమ్మా, ఇక్కడ మేము ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలని అన్న చెప్పారు. మా బంధువులు ఇళ్ళే చూసాం కానీ అది ఏది కూడా అన్న వాళ్ళకు కూడా సమాధానంగా అనిపించలేదు. అప్పటికే ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న పోర్షన్ ఉంది, అది సగం కట్టేసి మేము హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం వల్ల అది మధ్యలో అట్లా ఆపివేయబడింది అనమాట. తర్వాత ఆ పోర్షన్ కంప్లీట్ చేశాము. అయితే రెంట్కి ఇవ్వటానికి నా మనసు ఎందుకో అంగీకరించట్లేదు. మనసు మాటి మాటికి రెంట్కి వద్దు అన్నట్లుంది. ఒకవైపు ఏమో అన్న ఇక్కడ ఎక్కడన్నా ఒక ఇల్లుంటే చూడండి అని అన్న చెప్తున్నారనమాట. అప్పటికే పరిచర్య సిస్టర్స్ మీటింగ్ స్టార్ట్ అయింది. మన సాల్మన్ అన్నగారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో విద్యానగర్ 4th లైన్లో సిస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉండేది. అక్కడికి నేను కూడా వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు అమ్మ బెడ్ మీద ఉన్నారు, కొంతకాలం 15 సంవత్సరాలు అమ్మ బెడ్ మీద ఉన్నారు. అమ్మ కోసం అని నేను ఎస్తేర్ అక్కను అడిగాను, అక్క కొంతకాలం సిస్టర్స్ మీటింగ్ మా ఇంట్లో పెట్టుకుంటాము, మీకు ఓకేనా అక్క అని అడిగినప్పుడు అక్క అన్నారు, అమ్మ పర్వాలేదు సరే మీ ఇంట్లో జరిగించు అని అన్నారు. అట్లా 2 నెలలు అయిపోయినాయి, 3 నెలలు అయిపోయినాయి. తిరిగి మళ్ళీ అక్క కూడా అడగట్లేదు, అమ్మ మా ఇంట్లోనే పెట్టుకుందామని అక్క అడగట్లా. నేను అనుకున్నాను, అయ్యో ఒకవేళ నేను ఏదైనా బాధపడతానని అక్క అడగట్లేదేమో, ప్రభా నేను వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ప్రార్థన తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెడుతున్నాను కదా, నెలలు గడిచిపోతున్నాయి, సరే ప్రభు ఇది మీ ఇష్టమో కాదో నా సొంతగా నేనేం చేయకూడదు, రేపు ఉదయమే నేను అక్కతో చెప్తాను, అక్క ఇంకా మీ ఇంట్లోనే జరిగించండి అని రేపు చెప్తానని అనుకున్నాను. తెల్లవారింది, ఉదయమే అక్క మార్నింగే ఫోన్ చేసి మల్లేశ్వరి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కనుక సిస్టర్స్ మీటింగ్ మీ ఇంట్లోనే జరగనివ్వండి అని అక్క చెప్పారు. అట్లా సిస్టర్స్ మీటింగ్తో పరిచర్య స్టార్ట్ అయిందనమాట. అట్లా స్టార్ట్ అయిన పరిచర్య 2005లో పూర్ణచంద్రరావు అన్న చెప్పినప్పుడు కొంతకాలం చూసాము, ఇల్లు కుదరలేదు, రెంట్కి ఇవ్వటానికి నా మనసు కూడా అంగీకరించట్లేదు. ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలి, ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలని ఒక మెల్లని స్వరం వినపడతా ఉందన్నమాట. మా అమ్మ చెప్పిన మాటలు మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయి. నాకు తెలియకుండానే నా బైబిల్లో ఆ రోజు ఆశ్చర్యంగా మా అమ్మ తన బైబిల్ మర్చిపోయి నా బైబిల్ తీసుకొని వెళ్ళటం హెబ్రోన్కి, నా బైబిల్లోనే ఆ మాటలు అమ్మ అండర్లైన్ చేయటం, అవన్నీ నాకు మాటి మాటి గుర్తొస్తా ఉన్నాయి. తీసి నేను అమ్మ రాసిన మాటల్ని చదువుకుంటా ఉంటాం, అట్లా జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు అన్నతో పంచుకున్నాను ఈ విషయం, అన్న ఇట్లా మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదన్న, మరి ఇక్కడ చెయ్యొచ్చా అని అంటే వెంటనే అన్నున్నారు, పూర్ణచంద్రరావు అన్న, కోటిరత్నం అంకుల్ ఇంకా అంకుల్ వాళ్ళు పైకి వచ్చి చూశారు. చూసి వెంటనే అన్న వాళ్ళ అమ్మ ఏంటి మనము ఇంత వీలుగా పెట్టుకొని ఎందుకు మనం బయట ఎవరెవరు వెతుకుతూ ఉన్నాము, ఇక్కడే పరిచర్య ఆరంభిద్దాం అన్నని అన్నవాళ్ళు కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తూ వచ్చారనమాట. అట్లా ఫస్ట్ అక్కడ అయితే ఆ పర్మిషన్ కోసం మా అత్తగారు వాళ్ళని అడగటానికి చాలా భయానికి లోనవుతూ వచ్చాను. అప్పటికే కుటుంబ పరిస్థితులు కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. 2005 ఏప్రిల్లో యజమాని మరణము, ఒకే సంవత్సరం 4 మరణాలు మా అత్తగారింట్లో. ఆయన చనిపోయిన 5 నెలలకి మా మామయ్య గారు, మా సొంత మామయ్య గారు, ఆయన మరణం. ఆయన చనిపోయి కనీసం కొన్ని రోజులు కూడా అవ్వలేదు మా చిన్నత్తగారు మరణం. మా మామగారు చనిపోయి కనీసం వాళ్ళ కార్యక్రమాలు 15 రోజులు చేసే వాళ్ళ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అవ్వలేదు. మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ మరణం.
కుటుంబంలో కొంత అవమానాలు, కొంత నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీళ్ళు మమ్మల్ని అందరినీ కాదని క్రైస్తవ వివాహం చేశారు. ఇది మన ఇంట వంట లేదు కనుక అందుకే ఇట్లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వచ్చిందనే మాటలు, కొన్ని పరిస్థితులు, వాటన్నిటిలో కూడా ప్రభు అడుగడుగున తోడుగా ఉండి నన్ను ఎంతో ధైర్యపరుస్తూ ప్రభు నన్ను ఎంతో ఆదరిస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో నేను వాళ్ళని వెళ్ళి అడగటానికి కూడా నాకు ధైర్యం లేదు. చాలా భయానికి లోనవుతూ ఉన్నాను. ఒకవైపు పరిస్థితులే ఇట్లా వ్యతిరేకంగా ఉన్నాయి. మందిరం విషయం ఎత్తితే వాళ్ళకి అసలు ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది. నాకు వెళ్ళే ధైర్యం కూడా లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటానికి కూడా ధైర్యం లేదు. అసలు అక్కడే ఉండొద్దు అని చెప్తున్నారు. నువ్వు విద్యానగర్లోనే ఉండొద్దు, సాయిబాబా రోడ్లో వేరే ఇల్లు ఉంది కదా, అక్కడికి వచ్చేసాయి. అక్కడైతే మేమందరం కూడా నీ ప్రక్కనే ఉంటాము, నువ్వు ఒక్కదానివే భయస్తురాలివి, అసలు ఉండలేవి ఇక్కడ, వద్దు వచ్చేసాయి అంటున్నారు వాళ్ళు. విద్యానగర్లో మేమిద్దరము కావాలని ఇష్టపడి కట్టిన ఇల్లు కనుక అక్కడి నుంచి వెళ్ళటానికి నా మనసు అంగీకరించట్లేదు. మందిర విషయమై వెళ్ళి వాళ్ళతో చెప్పటానికి నేను చాలా భయానికి లోనవుతూ ఉన్నాను అన్నమాట. ఆ పరిస్థితుల మధ్యలో ఒకరోజు నిడుబ్రోలు అక్కున్నారు, అనసూయ అక్కున్నారు. అనసూయకు రిటైర్మెంట్ సందర్భంగా అక్క పిలిచారు. అమ్మ నువ్వు ఇంట్లో ఉంటే ఇట్లా భయంగా ఉంటుంటావు, అదే నువ్వు బాధతో ఉంటుంటావు, కొంచెం బయటికి రామ్మా అని అక్క చాలా ప్రోత్సాహపరిచారు. నాగేంద్రం తోడిచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళటానికి. అంతకుముందు ఎప్పుడు కూడా నాకు మీటింగ్స్ కోసమని నేను ఎక్కడికి వెళ్ళిన అలవాటు లేదు. ఫస్ట్ టైం నేను అక్క పిలిచిన రిటైర్మెంట్ సందర్భంగా ఒక ఆ ఊరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకొని వెళ్ళా, ప్రభువా నేను మొదటిసారి ఇట్లా బయట మీటింగ్స్కి వెళ్తున్నాను, నాతో మాట్లాడండి ప్రభు, నేనేమి నేర్చుకోవాలో నాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేసుకొని వెళ్ళాను అన్నమాట. ఆ రోజు చెప్తున్న వర్తమానం వేరు. ఆ రోజు జయరాజు బ్రదరే వచ్చారు. ఆ రోజు చెప్తున్న వర్తమానమే వేరు. అసలు యేసు ప్రభు అరువరు, కేకలు వేయరు, ఆయన ఎక్కడ కూడా ఆయన గొంతు వినపడదు, అది చెప్తూ ఉన్నారు. చెప్తూ చివరిగా ఒక మాట చెప్పారనమాట, అక్క ఒకవేళ దేవుడు నీతో మందిర విషయమై ఏదైనా మాట్లాడుతున్నారా, మందిర విషయమై దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు భయపడకు, దేవుని కొరకు నువ్వు ధైర్యంగా ఉండాలి, దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి, దేవుడు నీకు ఏదైనా చెప్తున్నాడు అన్నప్పుడు నువ్వు దేవునికి విధేయత చూపించాలి, మనుషులకు నువ్వు భయపడొద్దు అని చాలా ఖండితంగా ఆ మాటని ఆ రోజు మాట్లాడుతూ వచ్చారు. నేను ఏదైతే ప్రభు నాతో మాట్లాడండి అని అనుకుంటూ వెళ్ళానో ఆ విషయమే ప్రభు మాట్లాడుతూ వచ్చారనమాట. అప్పుడు ఇంటికి వచ్చి ప్రభా రేపు తెల్లవారే మా పెద్దల పర్మిషన్ కోసం వెళ్తాను, వెళ్ళినప్పుడు ప్రభు ఇదంతా మీరు చెప్తున్న మాటలు మీ ఇష్టమైతే గనక ప్రభా వాళ్ళు వెంటనే నన్ను ఇంకేమి వాళ్ళు అనకుండా వెంటనే సరే నీ ఇష్టం అనాలి ప్రభు, అప్పుడు ఇదంతా మీ చిత్త ప్రకారం అని నేను ముందుకు వెళ్తానని అనుకొని మా పెద్దల పర్మిషన్ కోసం వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో పంచుకున్నాను, ఇట్లా ఫస్ట్ ఫ్లోరు స్లాబ్ మాత్రమే వేసాము, ఇంకా పని పూర్తి అవ్వలేదు, ఫస్ట్ ఫ్లోర్లో మందిరం కోసం అడుగుతున్నారు, ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. వెంటనే వాళ్ళు అన్న మాట, మంచి ఆలోచనేలే, నువ్వెటు వెళ్ళిందేంతో వెళ్ళిపోయావు ఆ మార్గంలోకి, ఇంక ఇప్పుడు నిన్నెవరం ఏం చేయలేం కదా, ఇక్కడికి రమ్మంటే నువ్వు ఇక్కడికి రానంటున్నావు, సరే నీ మనసుకి సంతోషం ఉంటుంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి, నువ్వు వెళ్తున్న ఆ భక్తి మార్గంలోనే మరి ఇంక ముందుకు వెళ్తావు, ఎట్లయినా నువ్వు వెనక్కి రావు గనక సరే ఇవ్వు, నీకు తోడుగా కూడా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రభు కృపను బట్టే వాళ్ళ నుంచి ఆ మాట రావటం అనేది చాలా ఆశ్చర్యం కదా. అట్లాంటి దేవుని కార్యాలు గనక ప్రభు అట్లా అడుగడుగున అన్ని విషయాల్లో తోడై ఉంటూ మందిరం విషయమై బహు స్పష్టంగా అట్లు ఫస్ట్ ఫ్లోర్లో పరిచర్య ఆరంభమైంది. అక్టోబర్ 2, 2005లో మందిర పరిచర్య ఫస్ట్ ఫ్లోర్లో ఆరంభించబడింది. 2006కి వచ్చాము. ప్రభు వాగ్దానం ద్వారా తన చిత్తాన్ని తెలియపరుస్తూ వచ్చారు. దినవృత్తాంతముల గ్రంథములో
28:10 అనుకుంటున్నాను. యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునందు ఉంచుకొని పని జరిగింపము. ఆ వాగ్దానం ప్రకారం సెకండ్ ఫ్లోర్లో అట్లా దేవుని పని కొరకు హాల్ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రభు తన కృపను బట్టి దేవుని ఆవరణములో అట్లు మమ్మల్ని ప్రభు ఉంచుతూ వచ్చారు. 2005లో ఆరంభించబడిన పరిచర్య ప్రభు ఆయన కృపను బట్టి ఇంతవరకు కూడా ముందుకు కొనసాగిస్తూ వచ్చారు. ఇంకా భవిష్యత్తు పరిచర్య కొరకు, భవిష్యత్తు దేవుని చిత్తము కొరకు మరి మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మా కుటుంబంలో మా అత్తగారు దేవునిలోకి వచ్చారు. ఎంత అయితే మా అత్తగారు వ్యతిరేకించారో, ఈయన మహిమలోకి వెళ్ళిన తర్వాత నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువ ఉంటూ ఉండేవాళ్ళు. అప్పుడు అనుకునేదాన్ని, ప్రభా వాళ్ళకి ఇంతవరకు ఒక్కరోజు కూడా సువార్త చెప్పలేకపోయాను తండ్రి, వాళ్ళతో మాట్లాడాలంటేనే నాకు భయము, కానీ వాళ్ళకి సువార్త నేను ఎట్లా చెప్పగలుగుతాను ప్రభు, మీరు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన దినాలు చాలా ఉన్నాయి అన్నమాట. అట్లా ఉన్నప్పుడు ఒకసారి మా అత్తగారు వచ్చినప్పుడల్లా చాలా ఏడ్చేవాళ్ళు కుమారుని విషయంలో. నా కుమారుడు నాకు కలలో కూడా కనిపించట్లేదు, నా కుమారుడు ఏ లోకంలో ఉన్నాడో కనీసం నీకు ఒక్కసారైనా కనిపించాడని అడిగారనమాట మా అత్తగారు. దేవుడు అట్లా అవకాశాన్ని అనుకూలపరుస్తూ వచ్చారు. సియోన్లో ఉన్న లలిత అక్క ఉన్నారు, యజమాని ప్రభు రక్షించుకొని తీసుకున్న తర్వాత కొన్ని దినాలు అక్క నాతో కూడా ఉండి నన్ను బలపరుస్తూ వచ్చారు. అప్పుడు అక్క చెప్పారు, అమ్మ మా నాన్నగారు ఇట్లానే చివర రక్షణ పొంది ఈ లోకాన్ని విడిచిపెట్టారమ్మా, బాప్తిజం తీసుకోలేదు. నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, నాన్నగారి విషయమై నాకు చూపించండి అని. మా నాన్నగారు స్వర్గంలో దేవునితో కూడా ఉన్నట్లే ప్రభు నాకు చూపించారమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నారు. 3 దినాలు ఆ విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ప్రభు యజమాని మీతో కూడా కలిసి పరలోకంలో ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభు, అయినా మీకు ఇష్టమైతే నాకు చూపించండి ప్రభు అని 3 దినాలు ప్రార్థన చేశాను. ఒకరోజు రాత్రి ఇంకా నా ప్రార్థన సరిపోలేదేమో కదా, అక్కంటే చాలా భక్తి కలిగిన వ్యక్తి అక్క, నా భక్తి సరిపోలేదు అందుకే నాకు చూపించలేదేమో అనుకున్నాను. కానీ 4వ రోజు ప్రభు ఒక కలలో, ఆ రాత్రి ఆ కలలో ఇలా పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి ఒక మహానగరం కనిపిస్తూ ఉంది. ఆ మహానగరంలో నేను ఎక్కడని వెతకాలి అని బయట నుంచొని ఉన్నాను. వెంటనే ఒక యవనస్తురాలు దేవుని దూతలాగా ప్రకాశిస్తూ ఉంది. బయటకు వచ్చి నా చెయ్యి పట్టుకొని, నేను చూపిస్తాను రండి అంటే నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి యజమాని ప్రశాంతంగా నెమ్మదితో ఉన్న స్థలాన్ని చూయించింది అనమాట. ఈ లోకంలో 3 నెలల పాటు ఒక నరకాన్ని అనుభవించారు హాస్పిటల్లో ఉన్న దినాల్లో. అదంతా కూడా లేదు, నెమ్మదితో ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్న ఆ స్థలాన్ని ప్రభు చూపిస్తూ వచ్చారు. మా అత్తగారు ఎప్పుడైతే అడిగారో నా కుమారుడు ఏ లోకములో ఉన్నాడని అడిగారో, దేవుడు అట్లా తనతో ఆ సందర్భాన్ని పంచుకోవటానికి ప్రభు అనుకూలపరుస్తూ వచ్చారు. తనతో ఆ సందర్భాన్ని పంచుకొని దేవుని సువార్త అందించడానికి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు అవకాశాన్ని. అప్పుడు చిన్నగా తనతో సువార్త పంచుకోవటం, మధ్యాహ్న కాలం నాకు దైవమర్మములు అనుదిన ధ్యానాలు చదివే అలవాటు ప్రతిరోజు. అవి నేను చదువుతూ ఉన్నప్పుడు తను కూడా వచ్చి నాతో కూర్చొని తనకు వినిపించాలంటే నా సొంతగా నేను వినిపించలేను, అంత భయం ఉండేది. అయితే తన నోటితోనే తనే ఏం చదువుతున్నావు పైకి చదువు అని అడిగారు అనమాట. ఆ రోజు నేను చదువుతున్న పోర్షను భక్త్ సింగ్ గారు వాళ్ళ తల్లిగారితోటి మాట్లాడిన సందర్భం. వాళ్ళ అమ్మగారు పడక మీద ఉన్నారు. అమ్మ నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారు భక్త్ సింగ్ గారు. అడిగినప్పుడు బాబు నేను సిద్ధంగానే ఉన్నానయ్యా, దేవుని పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాను, నేను దేవునితో కలిసి ఉంటానని వాళ్ళ అమ్మగారు చెప్పిన సందర్భం ఆ రోజు రాసి పెట్టుందనమాట. అది ఆ రోజు మా అత్తగారితో పంచుకొని దేని గురించిన సిద్ధపాటు అని ఆ అత్తయ్య అడుగుతూ వచ్చారు. అప్పుడు తనకు మళ్ళీ దేవుని గురించిన సువార్త అందించటం, అత్తయ్య దేవుని నమ్ముకుంటే మనం పరలోకంలో ఉంటాం, నీ కుమారుడున్న స్థలంలో నువ్వు కూడా ఉండగలుగుతావు, నీ కుమారుడిని చూడగలుగుతావు అని తనతో చెప్తూ సువార్త పంచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యం, తనలో మార్పు చేశారు. పూర్ణచంద్రరావు ఉంటున్న దినాలవి. తను కూడా రక్షణ తీర్మానం ప్రార్థనలో
తను కూడా సిద్ధపడుచు తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత మా రెండో బావగారి పాప ధనలక్ష్మి, తన సాక్ష్యం మీరందరూ కూడా వినే ఉంటారు. చాలా వ్యతిరేకంగా ఉండేది. దేవుడు అంటే ఎంత వ్యతిరేకం అంటే అది చాలా వ్యతిరేకం, అంత వ్యతిరేకంగా ఉండేది. కానీ చాలా భక్తి కలిగిన పిల్ల. అట్లా పెద్ద పాప వివాహం అయిపోయింది. తర్వాత రెండో పాప వివాహంకి వచ్చినప్పుడు మా పెద్దలు ఎవరు నన్ను కదిలించలేదు, కానీ ధనలక్ష్మి మాత్రం చాలా పట్టుబట్టింది. ఎందుకు నువ్వు నీ సొంత వాళ్ళతో నువ్వెందుకు కలవ్వు, నీ సొంత వాళ్ళు ప్రశాంతిని కావాలని వాళ్ళుగా అడుగుతున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళతో కలవ్వు, ఇటువంటి సందర్భం, ఇటువంటి వివాహము, ఇటువంటి సంబంధము నువ్వు తీసుకురాగలవా, నీ జన్మలో నువ్వు తీసుకురాలేవు. ఏ తల్లైనా పిల్లల క్షేమం కోరుకోవాలి, కానీ అసలు నువ్వేంటి ఇంత అష్టైశ్వర్యాలన్నీ కాలదన్నుకొని నేను వేరే దేవుని నమ్ముకున్న వాళ్ళని చేస్తానంటావు. ఇట్లాంటి వ్యక్తిని కానీ ఇట్లాంటి సామర్థ్యం కలిగిన వాళ్ళని కానీ నువ్వు తీసుకురాలేవు అని చాలా నాతో వాదన పెట్టుకుంటూ వచ్చేది. ధనలక్ష్మి చిన్నది, తెలియదు కదా తనకి. ఆ విషయమై కొంత పరిస్థితులకు లోనవుతూ రావాల్సి వచ్చింది. ఆ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని ప్రభు నాతో డైలీ పోర్షన్లో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ వచ్చేవాడు. అట్లా చిన్న పాప వివాహ విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రతిపాడు వాస్తవ్యులు వాళ్ళ బాబు యుఎస్లో ఉన్నారు. చిన్నం నాగేశ్వరరావు గారు, సౌదా వారి యొక్క కుమారుడు, వాళ్ళ బాబు యుఎస్లో ఉంటారు. వాళ్ళ బాబుతో చిన్న పాప వివాహ విషయంలో ప్రభు తెలియపరుస్తూ అట్లా చిన్న పాప వివాహ విషయంలో కూడా సెటిల్ చేశారు. అట్లా ధనలక్ష్మి విషయమై మరి తన రక్షణ కోసం ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం అన్నమాట. ఎంతో వ్యతిరేకంగా ఉండే పిల్ల. అటువంటి ఆ పరిస్థితుల్లో లోనవుతూ వచ్చినప్పుడు తన విషయమై మరి దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రభు కృపను బట్టి ఆ లక్ష్మిని, తన భర్త, తన కుమార్తె, మరెండో తోడుకోడలు, వాళ్ళందరినీ కూడా ప్రభు ఒక్కసారి ఆ కుటుంబం అంతటినీ కూడా దేవునిలోకి ప్రభు నడిపిస్తూ వచ్చారు. అట్లు దేవుడు తన కార్యాలని, మన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు కనుక మనకు కూడా దేవుడు విజయవంతమైన జీవితాన్ని అన్ని పరిస్థితుల్లో కూడా అనుగ్రహిస్తూ ఉన్న దేవుడు. అట్లా మందిర పని విషయం ఏంటి, అన్ని విషయాల్లో దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. గత 3.5 సంవత్సరాల క్రితం కూడా ఎంతో బలహీనత శరీరంలో, ఆ సంవత్సరంలో అవి ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలే ఇప్పుడు ఆలోచిస్తే. అయితే శరీర బలహీనత అనేది చాలా బాధ, చాలా వేదన. ఆ శరీర బలహీనతని నిజంగా జయించడానికి శక్తి ఉండదన్నమాట నా మట్టుకైతే. అది అటువంటి పరిస్థితుల్లో ప్రభు అనుగ్రహించిన వాగ్దానం, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. గత సంవత్సరాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానం, శరీరము ఆ ఖడ్గం వంటి పరిస్థితులు, ఆ శరీర బలహీనతలు, అటువంటి బలహీనతలకు లోనవుతూ రావాల్సి వచ్చింది. అయితే వాటన్నిటిలో కూడా ప్రభు ధైర్యపరుస్తూ తన వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ నీ దేవుడు నీకు బలము కలుగా నియమించునని వాగ్దానం ఇచ్చి, వాగ్దానం ద్వారా దినదినము కాపాడుతూ బలపరుస్తూ వస్తున్నారు. కనుక ఈ పరిచర్య అంతటి కొరకు మనము వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘంగా కానీ మన గత దినాల్లో విన్నట్లుగా మహిమ నుండి అధిక మహిమకు మనమందరం కూడా వెళ్ళినట్లు ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.